ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, సంఘ బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డలందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఏమనగా, ఒక వ్యక్తిని మీకు నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి పేరు మొర్దెకై. ఆ వ్యక్తిలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. చెప్పడానికి చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో రోషము కలిగిన వారిలో చాలామంది మనకు కనబడతారు. మోషే, ఏలియా, ఎలీషా, పేతురు, చాలామంది, అపోస్తలుడైన పౌలు. అయితే నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఎందుకో మొర్దెకైలో ఉన్నటువంటి ఒక రోషం ఎందుకు అతనిలో నాకు కనబడింది. ఆ మాటలు చదువుతున్నప్పుడు ఈ మొర్దెకైలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజ సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయుండగా రాజు గుమ్మమునున్న రాజ సేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. హల్లెలూయా. ఈ మొర్దెకైలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, అక్కడ హామాన్ అనే ఒక వ్యక్తి రాజుగారి దగ్గర ఉంటాడు. రాజుగారి దగ్గరలో ఉండి రాజుగారికి అన్ని విషయాలు సహకారంగా ఉంటాడు. ఈ హామాను ఎప్పుడైతే బయటకు వస్తాడో, ఆ రాజనగరంలో తిరుగుతున్నప్పుడు అందరూ ఏం చేస్తారంటే వారి తలలు వంచుతారు. తలలోంచి హామానికి నమస్కారం చేస్తూ ఉంటారు, హామానికి సెల్యూట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మొర్దెకై అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, నమస్కారం పెట్టక, బైబిల్లో ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. మొర్దెకై వంగకయు, ఎస్తేరు 3వ అధ్యాయం 2వ వచనం, మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయుండగా, వంగకయు నమస్కారము చేయకయే ఉన్నాడంట. అంటే వంగలేదు, నమస్కారం చేయలేదు. మన జీవితంలో కూడా ఈ మొర్దెకైలో ఉండే అనుభవం ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి నమస్కారం చేయకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ తల దించేయకూడదు, దేనికి పడితే దానికి మనం తల దించకూడదు. నీకేం అవసరం అనుకో, నువ్వు దేవుని దగ్గర తల దించాలి. అయితే ఈ మొర్దెకై ఎందుకు తల దించలేదంటే, యూదా మతస్థులు, ఈ యూదులు ఏం చేస్తారంటే దేవాతి దేవుడి దగ్గర మాత్రమే తల దించుతారు. హల్లెలూయా. దేవుని దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర వాళ్ళు తల దించరు. దేవుడు ఆ ఏడుపుల గోడ ఉంటుంది, ఆ ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి ఆ ఏడుపుల గోడ దగ్గర ఇలా తల దించుతారు. అంటే యెహోవా యొద్ద మాత్రమే వాళ్ళు తల దించుతారు, ఇంకెవ్వరి దగ్గర తల దించరు. నా జీవితంలో కూడా దేవుని యొద్దే మనం తలదించాలి. ఈ మొర్దెకైలో మీరు నేర్చుకోవాల్సినటువంటి శ్రేష్టమైన విషయం ఏంటంటే, ఎవరికి తలదించడు. ఆయన తలదించక ఇలాగే నిటారుగా హెడ్ని ఇలాగా ఉంచి ఉంటాడు. అటువంటి మంచి లక్షణం మన జీవితంలో ఉండాలి. ఈరోజు చాలామంది ప్రతి ఒక్క దగ్గర తలదించేస్తారు. సేవకులు అయితే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిపోతారు, రాజకీయ నాయకుల దగ్గర తలదించుతారు. ఏమైనా ఇస్తాడేమో, ఏమైనా భూమి ఇస్తాడేమో, లేకపోతే ఏమైనా కానుకిస్తాడేమో. మరి కొంతమంది పలానా అవసరం తిండి కోసం తలదించేస్తారు. దేనికి నువ్వు తలదించకూడదు. నీ తల ఎప్పుడు పైకే ఉండాలి. తల మనుషుల దగ్గర కానీ, ఈ లోకం దగ్గర కానీ, ధనం దగ్గర కానీ, దేని దగ్గర నువ్వు తల దించకూడదు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు తల దించకుండా, నువ్వు ఎప్పుడైతే ధనం దగ్గర అవ్వచ్చు, నీ అవసరాల దగ్గర అవ్వచ్చు, నువ్వు తల ఎత్తేవాడిగా ఉండాలి తప్ప తల దించేవాడిగా ఉండకూడదు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో నేను కొంతమందిని చూపిస్తాను. వాళ్ళు కూడా అంతే, మొర్దెకైలాగా చాలా నిష్ఠగా ఉంటారు. వారికి ఎంత అపాయం వచ్చిందంటే పేకల మీద కత్తి, అంటే పేక మీద కత్తి ఎట్టినట్టు చచ్చిపోతారు ఇంకొద్ది క్షణం అయితే. అయినప్పటికీ వాళ్ళు తలదించేవారుగా కనబడరు. దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఈ దానియేలు గ్రంథం మీకు చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఇక్కడ ఏమనగా, బాకా, పిల్లన్ గ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా వీణె, విపంచిక, సకల విధములకు వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. ఒక లేఖ రిలీజ్ అయిపోయింది. ఏంటంటే, ఈ దానియేలు గ్రంథంలో షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు ఉంటారు. వీళ్ళకి ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో
ఒక లేఖ రిలీజ్ అయింది. ఏంటంటే ఎవరి దగ్గర మీరు ఈ యొక్క ప్రతిమకు నమస్కారం చేయాలి. ఎవరైతే ప్రతిమకు నమస్కారం చేయకుండా ఉంటారో, ఎవరైతే సాగిలిపడి ఆ యొక్క బంగారు ప్రతిమకు ఎవడైతే నమస్కారం చేయడో వాడు మండుచున్నటువంటి అగ్నిగుండంలో వేయాలని ఒక లేఖ రిలీజ్ అయిపోద్ది. అయితే అందరూ చక్కగా మొక్కుతారు, అందరూ చేస్తారు, కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వాళ్ళు ఏం చేస్తారంటే అస్సలు ఆ ప్రతిమకు నమస్కారం చేయడం కానీ ఆ ప్రతిమకు మొక్కడం కానీ చేయరు. ఎందుకంటే మా దేవునికి తప్ప మేము ఎవరికి మొక్క. నా జీవితంలో కూడా దేవునికి తప్ప ఇంకెవరి దగ్గర తల దించడం కానీ తల మొక్కడం కానీ ఎప్పుడూ చేయకూడదు. నీకు ఎంత అవసరం అవ్వచ్చు, ఎంత కష్టం అవ్వచ్చు, నీకు పీకల మీద కత్తి, నీకైనా డబ్బులు ఎంత అవసరమైనా నువ్వు రహస్యమందున దేవుని ఎదుటే తల దించేవాడిగా ఉండాలి. కానీ నువ్వు ఎవరు పెడదాల దగ్గరికి వెళ్ళిపోయి అన్నయ్య అదివ్వా, అన్నయ్య ఇదివ్వా, సేవలు అది లేదనియా ఇది లేదని ఎప్పుడు ఎవరి దగ్గర తల దించకూడదు. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగో అని దేవుడు ఏం చేశాడంటే పరీక్షించినప్పుడు అక్కడ ఏమని రాసి ఉంటుంది తెలుసండి, సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆ ప్రతిమకు మొక్కమంటే నొక్కలేదు. మేము చావనైనా చేస్తాం కానీ ఆ ప్రతిమకు మేము మొక్కమని చెప్పి ఒక ధైర్యముగా రాజు నిలబెడతాడు. నా జీవితంలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు నువ్వు నిలబడాలి. నిలబడకుండా అక్కడ ఎక్కడ వెళ్ళిపోయి అలా అదిస్తారంట, ఇల్లు ఇదిస్తారంట, అలా డబ్బులు ఇస్తారన్న కక్కుర్తి పడ్డావంటే నీ జీవితం దేనికి పనికి రాకుండా పోతుంది. హల్లెలూయా. నువ్వు దేనికి పడితే దానికి కక్కుర్తి పడకూడదు. ఎప్పుడైతే ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో నిలబడ్డారో ఏమైందో తెలుసండి, అక్కడ అగ్నిగుండంలో వేసేస్తారు వాళ్ళని. అగ్నిగుండంలో వేసేస్తే మీరు చదువు, మరియు తన సైన్యములో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి 20వ వచనం, షద్రక్ మేషక్ అబేద్నెగోను బంధించి వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండములో వేడిన ఆగ్నేయగా వారి అంగీలను నిలువటి అంగీలను పై వస్త్రములు తక్కిన వస్త్రములు తీయకయ్య ఉన్నపోటను ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండమున పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండం మిక్కిలి వేడిమి గలదైనందునను షద్రక్ మేషక్ అబేద్నెగో విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. అయితే బైబిల్లో మాట ఉంటుంది, అక్కడ కింద మాటలు ఏముంటుందో తెలుసండి, ఇక్కడ షద్రక్ మేషక్ అబేద్నెగో ఆ ముగ్గురు మనుషులను బంధింపబడిన వారే వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండములో పడగా రాజుగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు అక్కడ ఉంటుంది, అంతటి నెబుకద్నెజరు వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండం వాకిలి దగ్గరకు వచ్చి షద్రక్ మేషక్ అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడైన దేవుని సేవకులారు బయటికి రండి. ఎందుకంటే ఆ వేడిమి కలిగిన అగ్నిగుండంలో వేసినప్పటికీ వాళ్ళు కాలిపోలేదు. అక్కడ ముగ్గురేస్తే నలుగురు కనబడుతున్నారు. హల్లెలూయా. నా జీవితంలో సమస్య వచ్చినప్పుడు నువ్వు సమస్య దగ్గర తలదించద్దు, భయపడద్దు. దేవుని కొరకు నువ్వు నిలబడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నా జీవితంలో ఎప్పుడు తలదించేవాడిగా ఉండకూడదు, ఎప్పుడు తలదించకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుకొని వాళ్ళు మనకేమైనా ఎడతారో మనకేమైనా చేస్తారనే మనస్సు మనకి ఉండకూడదు. దేవుని దగ్గర తప్ప ఈ భూమి మీద ఎవరి దగ్గర మనం తల దించకూడదు. రెండో మాట చూడండి, ఈ మొర్దెకైలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చూస్తే ఇంకొక మంచి మొర్దెకై ఎస్తేరు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి, రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనంగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చను, గాని నీవును నీ తండ్రి ఇంటివారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితువేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ఈ మాట చూస్తే నాకేమర్థమైందంటే ఈ మొర్దెకై యూదులకి ఒక లేఖ వచ్చేస్తుంది. ఏంటంటే ఈ యూదులందరూ చంపబడాలని చెప్పి హామాను కుట్ర పొన్ని రాజు దగ్గర ఒక శాసనం రిలీజ్ చేసేస్తాడు. అయితే ఈ విషయం మొర్దెకై దాకా వస్తుంది. మొర్దెకై దాకా వచ్చి రాణితో అంటాడు, నువ్వు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనంగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చాను, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించదరని ఎస్తేరుని రెచ్చగొట్టేస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో మొర్దెకై ఎలాగైతే రెచ్చగొట్టాడు, రాణిని రెచ్చగొట్టాడండి. ఆ రాజుగారి దగ్గర ఉంటుంది కదా, ఎస్తేరు రాణిని ఏం చేశాడు?
రెచ్చగొట్టాడు. నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉంటున్నావేమో, జాగ్రత్త, యూదులకి సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది. కానీ నువ్వును నీ ఇంటి వారును ఏముంటది, నీవును నీ ఇంటి వారును నశించదరని చెప్పి రెచ్చగొడతాడు. నీ నా జీవితంలో ఎప్పుడు మనం ఒకరికొకరు రెచ్చగొట్టుకునే వారిగా ఉండాలి. ఒరే, నువ్వు ఇంచేపు ప్రార్థన చేస్తున్నావా? ఇంకెక్కువ ప్రార్థన చేయరా. ఉదయకాలం లెగిస్తున్నావా? 4 గంటలు లెగిస్తున్నావా? 3 గంటలకు లెగరా. ఒరే, ఈ వీధిలో సువార్తకి వెళ్ళావా? ఒరే, చాలరా, పక్క వీధిలో కూడా సువార్తకి వెళ్ళరా. అని ఒకరికొకరు ఏం చేయాలి తెలుసండి? మన జీవితంలో రెచ్చగొట్టుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం రెచ్చగొట్టుకుందుము గాక. దేవుని సేవలో ఒకరికొకరు రెచ్చగొట్టుకోవాలండి. టైం వేస్ట్ చేయకూడదు. టైం వేస్ట్ చేసి నువ్వు ఇటు అక్కడికి ఇక్కడికి, ఆ మీటింగులకి ఈ మీటింగులకి, అక్కడికి ఇక్కడికి తిరిగి టైం వేస్ట్ చేయకూడదు. ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి టైము వేస్ట్ చేయకూడదు. ఏం చేయాలి? రెచ్చగొట్టుకోవాలి. అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా అంటే, మొద్దుకాయలో ఉన్న మంచి విషయం ఏంటి తెలుసా? అక్కడ ఎస్తేర్ని ఏం చేస్తున్నాడు? రెచ్చగొట్టాడు. గో ఎస్తేర్, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు రాజనగర్లో ఉన్నంత మాత్రాన తప్పించుకుందాం అనుకుంటున్నావా? తలంచుకొనవద్దు. చూసారు, అక్కడ ఉంటుంది 13వ వచనం, 4:13. రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందువు అని నీ మనస్సులో తలంచుకొనవద్దు. ఎంత పవర్ఫుల్ వర్డ్ వాడాడండి. తలంచొద్దు, జాగ్రత్త, నీవును నీ తండ్రి ఇంటి వారు నశించెదరు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొద్దుకైతో మరలా ఇట్లనెను. అప్పుడు ఎస్తేరుకి ఏమొస్తుంది తెలుసండి? వెంటనే రెచ్చగొట్టబడుతుంది. ఏమవుతుంది? రెచ్చగొట్టబడుతుంది. ఈ మొద్దుకాయలు చూసారా? మొద్దుకాయలు మంచి లక్షణం, మరొక లక్షణం ఏంటి తెలిసిందంటే రెచ్చగొడతాడు. రెచ్చగొట్టబడేటట్లు రెచ్చగొడతాడు. మనం కూడా ఏం చేయాలి? రెచ్చగొట్టాలి. ఎప్పుడు అలా ముక్కుపోకూడదు ఇంట్లో. రాత్రంతా మనం దేవుడి సన్నిధిలో గడపాలి. ఎప్పుడు మనకున్నటువంటి తలాంతు, ఒక్కొక్కడికి ఒక్కొక్క తలాంతు ఉంటుంది. ఆ తలాంతును మనం ఏం చేయాలి? వాడాలి. ఒకడికి మోకాలేసి ప్రార్థన చేసే తలాంతు ఉంటుంది. ఒకడికి బాగా సువార్త ప్రకటించే తలాంతు, ఒకడికి ప్రసంగం బాగా చేసే తలాంతు, ఒకటి స్వస్థపరిచే వరం, ఒకడికి వివేచన వరం. దాన్ని ఏం చేయాలి తెలుసండి? మనం వాడాలి. దాన్ని కప్పెట్టకూడదు. మనం రెచ్చగొట్టుకోవాలి. ఒకడికొకడు ఏం చేయాలి? రెచ్చగొట్టుకొని దేవుని పనికి పరిగెట్టే వారిగా ఉండాలి. మన జీవితంలో మనం బాప్తీసాలు తీసుకున్నాం, రక్షించబడ్డాం. ఆనాడు యూదులకి ఒక భయంకరమైనటువంటి లేఖ రిలీజ్ అయింది. ఇగో, ఇన్ని రోజులు, పలానా తారీఖున వాళ్ళకి మరణం అని. ఈరోజు ప్రపంచంలో ప్రజలందరికీ ఒక తారీఖు అనేది నిర్ణయించబడింది. రక్షించబడినోడు రక్షించబడతాడు, నరకానికి వెళ్ళవలసినోడు నరకానికి వెళ్తాడు. నువ్వే కానీ ఈ రాత్రి రెచ్చగొట్టుకొని ప్రార్థన చేసేవాడిగా ఉంటే నరకానికి వెళ్ళేటటువంటి సంఖ్య తగ్గిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి సంఖ్య పెరుగుతుంది. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడు రెచ్చగొట్టే మొద్దుకే వెళ్ళే రెచ్చగొట్టేవాడిగా ఉండాలి. నీ బిడ్డలు నువ్వు రెచ్చగొట్టు, నీ భార్యను రెచ్చగొట్టు, ప్రార్థన చేయమని రెచ్చగొట్టు. ఆవిడ పడుకుంది కదా, నువ్వు కూడా బొంతలో పడుకోవడం కాదు. ఏం చేయాలి? రెచ్చగొట్టుకోవాలి. ఉదయకాల ప్రార్థనలు చేసేవారు ఒకప్పుడు. ఇప్పుడు మంచాల మీద రెచ్చగొట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారండి? గాడి నిద్రలతో రెచ్చగొట్టుకుంటున్నారు. అటువంటి ఉండకూడదు. ప్రార్థనలో మనం రెచ్చగొట్టుకోవాలి. ఒకరికొకరే, నువ్వు 3 రోజులు ఉపవాసం ఉన్నావు, నేను 6 రోజులు ఉంటాను రా. ఒరే, నువ్వు 40 రోజుల్లో నేను 100 రోజులు ఉంటాను రా ఉపవాసం అని చెప్పి ఉండాలని చెప్పి అవతలోడికి మనం రెచ్చగొట్టాలి. సువార్తలో మనం ఏం చేయాలి? రెచ్చగొట్టుకోవాలి. మొద్దుకాయలు ఉన్న శ్రేష్టమైన విషయం తెలుసండి, ఎస్తేరుని రెచ్చగొడతాడు. ఈ రోజు నువ్వు మౌనంగా ఉన్నావేమో, కానీ యూదులకి సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది. నువ్వు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారని. మొద్దుకాయలో 2వ లక్షణం, మంచి లక్షణం ఏంటి తెలుసండి? రెచ్చగొడతాడు. రెచ్చగొట్టుకునే అనుభవం మనకి ఉండాలి. అంతేగాని అలా ఎలాగున్నారని చెప్పి ఆలుతెల్లి అసుకేయడం, ఆలుతెల్లి మాట్లాడడం, టైం వేస్ట్ చేయకూడదు. నువ్వు రెచ్చగొట్టుకోవాలి. మొద్దుకాయ రెచ్చగొట్టుకున్నాడా? మొద్దుకే బూడిద వేసేసుకొని ఓని పట్ట కట్టుకొని రెచ్చగొట్టుకున్నాడు. రెచ్చగొట్టుకోవడమే కాదు, ఎస్తేరు దగ్గరికి వెళ్ళి ఎస్తేరు రా నేను రెచ్చగొట్టాడు. ఈరోజు దైవజనుడా, నువ్వు నీ సంఘాన్ని రెచ్చగొట్టాలి. ఎప్పుడో చేసావు 5 గంటలకు ఉదయకాలం ప్రార్థన, ఇప్పుడు లెగుతున్నావా? అలా ఉండకూడదు. రెచ్చగొట్టు. ఆదివారం ప్రసంగంలో రెచ్చగొట్టాలి. నువ్వు నీ బిడ్డల్ని, సంఘ బిడ్డలు రెచ్చగొట్టు. సంఘము మండేటటువంటి సంఘంగా ఉండాలి. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? నువ్వే పడుకుంటే నీ సంఘం ఇంకెక్కడ ఉంటుంది? సంఘాన్ని రెచ్చగొట్టాలి. నీ భార్యను రెచ్చగొట్టు. తిని పడుకోవడం కాదు అబ్బాయి, సేవకు వచ్చింది. రెచ్చగొట్టుకోవాలి. రాత్రంతా ప్రార్థన చేయాలి. లేకపోతే ఒకానొక దినమున నువ్వు సిగ్గుపరచబడతావు. ఒకానొక దినమున నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది.
బైబిల్ గ్రంథంలో ఉంటుంది, ప్రభువా ప్రభువా నా పేరు దెయ్యాలను వదలగొట్టారని అని మీరు సంబరపడద్దు, మీ పేరు పరలోకమందు ఉన్నాయో లేవో చూసుకోమని దేవాతి దేవుడు చెప్తాడు. నా జీవితంలో మొద్దుకైలో ఉండే అనుభవం ఉండాలి. మొద్దుకైలో ఉన్నట్టు మంచి లక్షణాలు, బోల్డ్ లక్షణాలు ఉన్నాయి. నేను 2 మాటలే మీకు చెప్పాను. మొదటిది ఏంటంటే మొద్దుకై తల వంగకయు నమస్కరింపకయు. దేని దగ్గర మనం తలదించకూడదు, దేవుని దగ్గర తప్ప. శద్రక్ మేషక్ అబేద్నెగో దేని దగ్గర తలదించలేదు, దానియేలు దేవుని దగ్గరే తలదించారు, అందుకే వారు ఆశీర్వదించబడ్డారు. రెండోది మొద్దుకేలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఎస్తేర్ రాణి అని కూడా చూడకుండా వీళ్ళు రెచ్చగొట్టాడు. నా జీవితంలో ఒకరికొకరు రెచ్చగొట్టుకోవాలి, ప్రార్థనలో రెచ్చగొట్టుకోవాలి, ఉపవాసాల్లో రెచ్చగొట్టుకోవాలి. దేవుని కొరకు సువార్త ప్రకటించేవాడిగా మనం రెచ్చగొట్టుకుంటే మన సంఘాలు, మన కుటుంబాలు దీవించబడతాయి. ఈ మొద్దుకేలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ 2 విషయాలు చెప్పాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వాక్యం మీకు అందుతుంది, దేవుని యొక్క మాటలు మీకు అందుతాయి.